H1B వీసాదారుల వార్షిక రుసుము $1,00,000 విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలోనే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పని చేయాలని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు తెలుస్తోంది. H1B వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జూకన్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి యుఎస్ కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిపింది. ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా H1B వీసాలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. ఇకపోతే H1B వీసాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడడమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అంటూ కామెంట్స్ చేశారు. మనమంతా కలిసి శత్రువును జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాలపై ఆధారపడవద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందని చెప్పారు. అంతా కలిసి ప్రపంచంలోనే భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తెలిపారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. ट्रेड के लिए हम विदेशी जहाजों पर निर्भर हो गए. विदेशी जहाजों पर इस निर्भरता का हमें बहुत बड़ा नुकसान उठाना पड़ा. साथियों, में आज देश के सामने कुछ आंकड़े आप सबके सामने रखना चाहता हूं. देशवासी ये जानकर हैरान रह जाएंगे कि आज भारत हर साल करीब $75 बिलियन यानी लगभग 6 लाख करोड़ रुपए 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को शिपिंग सर्विसेज के लिए देता है, किराया देता है. ये आज भारत का जितना डिफेंस बजट है करीब करीब उतना पैसा किराए में दिया जा रहा है. हमने सिर्फ भाड़े के रूप में दूसरे देशों को दिया है. हमारे पैसों से विदेशों में लाखों नौकरियां बनी हैं. सोचिए, इतने सारे पैसे का अगर एक छोटा सा हिस्सा भी